అండ్ ఏ కాలేజ్లో చదువుకున్నా, ఆంధ్రానా. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ టుడేస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, లైక్ ది మోస్ట్ అనమాట. Q&A వీడియో చేస్తున్నాను. సో అండ్ దాంతోపాటు ఇవాళ ఫ్రైడే, శ్రావణం సెకండ్ వీక్ కాబట్టి ఇవాళ వరలక్ష్మి వ్రతం కూడా చాలా మంది చేస్తున్నారు. బట్ మేమైతే నెక్స్ట్ వీక్కి ప్లాన్ చేసాము. సో అందుకే మీకు ఈ వ్లాగ్లో మమ్మీ ఆల్రెడీ పూజ చేస్తుంది అండ్ ప్రసాదాలు కూడా చేస్తుంది అన్నమాట. సో అది చూద్దాము. అండ్ ఇంకా నేను Q&A వీడియో కూడా చేస్తాను. అండ్ ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇది నా ఫేవరెట్ అన్నమాట. ఇది మా మమ్మీ శారీ. నేను ఇలా ఫ్రాక్గా స్టిచ్ చేయించుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అసలు దీన్ని ఎందుకు ఇలా చేయించుకున్నామని. ఎందుకంటే ఈ శారీ చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంది చూడండి కలర్. దీనికి ఆల్మోస్ట్ ఒక 25 years ఓల్డ్ శారీ అన్నమాట ఇది. బట్ స్టిల్ ఆ షైన్ అండ్ అలా ఉండిపోయింది దీనికి. ఇది మా మమ్మీ రిసెప్షన్కి శారీ అంటారు. రిసెప్షన్కి వేసుకున్న శారీ చాలా బాగుంటుంది. చాలా కంచిపట్టు బనారస్సా అంటే డిజైన్ అంతా ఆల్ ఓవర్ ఉంది కదా. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా ఇష్టం. స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత అనిపించింది మాకు అనవసరంగా చేయించిన. నేనే అసలు చేయించింది. అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేనమాట, లైక్ పట్టు శారీస్ని ఇలా ఫ్రాక్స్గా కన్వర్ట్ చేయడము. సో ఇది ఇంకా అలా చేసేసాం. సో నెక్స్ట్ వీక్ అయితే ఉండబోతుంది. అండ్ చాలామంది మీలో కూడా అడిగారు, అక్క ఈసారి వరలక్ష్మి వ్రతం చేయలేదా అని అడిగారు. సో నెక్స్ట్ వీక్ చేస్తున్నాం గైస్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఈ ఇయర్ మంచిగా చేసుకుందాం, ఎవ్రీ ఇయర్ లానే. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గాయస్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష. ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అమ్మ నాకు పెట్టవా? అమ్మో అమ్మో పప్పి అది పప్పి హైఫై అమ్మో పప్పి ఆజు అయింది, పోయి తెచ్చుకుందాం. లంగేసి అమ్మగానికి బిట్టు అమ్మో హైఫై వద్దే అంట.
Guys, now we are going to start the Q&A video. So it's been so long, like చాలా మంది అడుగుతున్నారు Q&A వీడియో చేయమని. అండ్ నేనేం చేస్తున్నాను, వాట్ ఆర్ మై ఫ్యూచర్ ప్లాన్స్, నేనేం చదువుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఒక ఇంట్రో లైక్ పర్ఫెక్ట్ బ్లాగ్ చేయలేదన్నమాట నా గురించి నేను. అండ్ ఇవాళ ర్యాండమ్ గా నేను మార్నింగే అనుకున్నాను, నాకు ఇంకా ఇవాళ ఏం వర్క్స్ కూడా లేవు. శ్రావణ మాసం సెకండ్ వీక్ కదా, యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం చేయాలి, బట్ మేము నెక్స్ట్ వీక్ కి ప్లాన్ చేసుకున్నాము. సో అందుకే నేను అనుకున్నా ఇది కూడా చేసేద్దాం Q&A వీడియో అని. నేను అందుకే ఆఫ్టర్నూన్ ఇన్స్టాగ్రామ్ లో ఐ యాడెడ్ స్టోరీ అనమాట, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో ఐమ్ ప్లానింగ్ లైక్ Q&A వీడియో ఆన్ యూట్యూబ్ అని. అందుకే నేను ఈవినింగ్ వరకు ఆగాను, లైక్ అన్ని క్వశ్చన్స్ ఒకటేసారి వచ్చిన తర్వాత మీకు ఆన్సర్ చేద్దామని. సో ఐ హ్యావ్ లైక్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ కొన్ని క్వశ్చన్స్ అయితే మోస్ట్లీ అందరూ ఒకటే దాని గురించి అడిగారు. సో అదన్నమాట. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది చాలా బేసిక్ గా ఉండబోతుంది గైస్, లైక్ వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చదువుకున్నాను, అండ్ వాట్ ఆర్ మై ఫ్యూచర్ ప్లాన్స్. లైక్ వెరీ బేసిక్ గా చెప్తాను అనమాట. ఇంటరాక్షన్ లైక్ మీకు కూడా తెలియాలి కదా హూ యామ్ ఐ అని. కొంచెం నాకు నర్వస్ గా ఉంది గైస్, నర్వస్ అండ్ ఆల్సో ఎక్సైటెడ్, బికాస్ నేను ఎప్పుడు నేను మీతో మాట్లాడతాను కదా, ఇప్పుడు మీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో లైక్ ఫస్ట్ లైక్ విత్ బేసిక్ విల్ స్టార్ట్. అంటే హాయ్ అక్క, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను గైస్, మీ అందరు ఎలా ఉన్నారు? అమ్మవారి బ్లెస్సింగ్స్ మన అందరి పైన ఉండాలి, అందరికి మంచి హెల్త్ ఉండాలి, అండ్ మీరు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని, మీతో పాటు నా గోల్స్ కూడా అచీవ్ అవ్వాలి అండ్ మీ గోల్స్ కూడా అచీవ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్, అక్క మీ ఫుల్ నేమ్ ఏంటి అండ్ ఆల్సో మీ సర్ నేమ్ ఏంటి? మై నేమ్ ఇస్ బేసికలీ మై సర్ నేమ్ ఇస్ మల్చలం అండ్ మై నేమ్ ఇస్ ఆకాంక్ష. మల్చలం ఆకాంక్ష మై ఫుల్ నేమ్. సో అదే గైస్, చాలా మంది ఆకాంక్ష అని పిలుస్తారు, కొందరు ఆకాంక్ష అని పిలుస్తారు, ఎలా అయినా పిలవచ్చు, బట్ బేసికలీ కే ఇస్ సైలెంట్, సో ఇట్స్ ఆకాంక్ష. నెక్స్ట్ విల్ గో, అక్క వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఇదైతే చాలా అడిగారు గైస్, చాలా మంది అడిగారు మీది ఆంధ్రానా ఆర్ హైదరాబాదా, మీరు ఎక్కడి నుంచి అని అడిగారు. నా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు కూడా నేను ఫస్ట్ లైక్ ఇప్పుడు బోనాలు పెట్టిన తర్వాత చాలా మందికి నేను తెలంగాణ హైదరాబాద్ అని తర్వాత తెలుస్తుంది, కానీ బిఫోర్ నేను స్టార్ట్ చేసినప్పుడు కాంటెంట్ క్రియేషన్ చాలా మంది నన్ను ఆంధ్ర అనుకున్నారంట. ఎందుకు గైస్ నేను ఆంధ్ర అమ్మాయిలా ఉన్నానా చెప్పండి? ఆర్ ఏదైనా స్లాంగ్ అట్లా అనిపించిందా మీరు, లేకపోతే నా ఎన్విరాన్మెంట్ మీకు అట్లా అనిపించిందా నాకు చెప్పండి. నేనైతే పక్కా హైదరాబాద్, లైక్ మా గ్రాండ్ పేరెంట్స్ కూడా తెలంగాణ అండ్ దట్ టు హ్యావ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. సో మేమందరం హైదరాబాద్ నుంచే కాబట్టి ఐఎమ్ లైక్ ఒరిజినల్ హైదరాబాద్ గర్ల్. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ అని ఉంటాం గైస్. హైదరాబాద్లో ఎక్కడ అంటే లైక్ స్పెసిఫిక్ లొకేషన్ అట్లా చెప్పొద్దు కదా, బాగోదు. సో మేమున్న ప్లేస్లో అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, సో అంతే. ఐఎమ్ జస్ట్ లైక్ హింట్ ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి చాలా ది మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్, అక్క మీ స్టడీస్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు అని. ఇంటర్లో కూడా ఏ గ్రూప్ తీసుకున్నారని కూడా అడిగారు చాలా మంది. ఎంపీసీ బైపీసీ అక్క. నేను ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నా, దాని తర్వాత నేను బీటెక్ చేశాను అనమాట. బీటెక్ లో నా బ్రాంచ్ వచ్చేసి ట్రిపుల్ అన్నమాట, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఇదన్నమాట నేను తీసుకుంది. సో అండ్ బీటెక్ నేను చేసింది హైదరాబాద్లోనే గైస్. అండ్ కాలేజ్ ఏ కాలేజ్లో చదువుకున్నారు అని, నేను హైదరాబాద్లో ఇక్కడ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట, అక్కడే నా బీటెక్ చేశాను. అండ్ దెన్ బీటెక్ అయిపోయిన తర్వాత అక్క ప్రజెంట్ ఏం చేస్తున్నారు? సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను నా బీటెక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నాకు మాస్టర్స్ ప్లాన్ ఉండే. ఆ ఫ్రెండ్స్ నా బీటెక్లో ఉన్న మాది గర్ల్స్ గ్యాంగ్ ఉంటుండే అనమాట, లైక్ మేము 10 members అట్లా ఉంటుండే. అందరూ మాస్టర్స్కి వెళ్ళారు, ఒక 2-3 మేము వెళ్ళలేదు అన్నమాట, ఇక్కడే ఉన్నాము. సో అట్లా అన్నమాట. నేను కూడా మాస్టర్స్ చేయాలనుకున్నాను, బట్ బ్యాక్ దెన్ అక్కడ సిచ్యువేషన్స్ బాగాలేకుండే. దెన్ వి డిసైడెడ్ టు నాట్ గో ఫర్ మాస్టర్స్ అన్నమాట. సో దెన్ ఐ స్టేడ్ బ్యాక్ అండ్ ఐఎమ్ కరెంట్లీ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఎగ్జామ్. నేను నార్మల్ నా వ్లాగ్స్లో అట్లా బుక్స్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా. 1 year కంప్లీట్గా ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఇక్కడ హిమాయత్ నగర్లో అన్నమాట కోచింగ్ తీసుకున్నాను. అక్క మీరు జాబ్ చేస్తున్నారా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా అని చాలా మంది అడిగారు. మీకు ఎందుకు అట్లా అనిపించింది గైస్? నేనేం జాబ్ చేయట్లేదు, నాకు జాబ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండే. సో ఇప్పుడైతే కరెంట్లీ ఐ జస్ట్ టుక్ అ బ్రేక్ అండ్ నౌ ఐఎమ్ ఇంటూ కాంటెంట్ క్రియేషన్. సో దట్స్ ఇట్ గైస్, నథింగ్ మోర్. సో అదనమాట. దీని గురించి చాలా క్వశ్చన్స్ అడిగినారు అబౌట్ మై ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని. నేను అనుకోలేదు కాంటెంట్ క్రియేషన్ లైక్ ఇది లైక్ ఫుల్ టైమ్గా చేస్తానని, బట్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఇంత మంచిగా అవుతున్నందుకు సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఫింగర్స్ క్రాస్, టచ్ బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి, ఇంకా మంచి వ్లాగ్స్ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఉండాలి. అంటే యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్దగా అవ్వాలి, చాలా పెద్దగా అయిపోవాలి అన్నమాట. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఫ్యూచర్ ప్లాన్స్ గైస్ దట్ ఐ లెట్ యూ నో. నేను తర్వాత మీతో షేర్ చేస్తాను ఆ టైం వచ్చినప్పుడు. అండ్
అక్క మీ డ్రెస్సింగ్ బాగుంది, మీరు డ్రెస్సెస్ కలెక్షన్ చూపించండి. డ్రెస్సెస్ గురించి అయితే చాలా మంది లింక్స్ ఇవ్వట్లేదు అని. ప్లస్ లింక్స్ నేను దొరికితే ఇచ్చేస్తాను. మీరు నా బ్లాగ్స్ కింద చూస్తే, బ్లాగ్స్ కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఉంటే ఖచ్చితంగా లింక్ ఇంక్లూడ్ చేస్తాను. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కుర్తా సెట్ కలెక్షన్ చూపించండి అక్క. చూపిస్తాను గెస్, విల్ ప్లాన్ దాట్ ఆల్సో. అబౌట్ డ్రెస్ క్లాతింగ్ గురించి నేను ఎక్కువ చూపించట్లేదు కదా. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం ఎక్కువగా ఫ్యాషన్ పైన మళ్ళీ నేను ఐ లవ్ ఫ్యాషన్ గైస్. నేను అసలు ఎక్కువ పెట్టట్లేను కానీ బట్ ఐ మీన్ టు వెరీ ఫ్యాషన్. లైక్ నాకు క్లాతింగ్ పైన, ఫ్యాషన్ పైన చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ డ్రెస్ చూస్తున్నట్టయితే నేను నా బీటెక్లో ఉన్నప్పుడు స్టిచ్ చేయించుకున్నాను. లైక్ ఇట్లా డిజైనింగ్ అట్లా నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట, లైక్ డిజైన్స్ పైన. బిట్టు ఏం చేస్తుంది అక్క? బిట్టు ఈజ్ అన్ MBBS స్టూడెంట్ గై. మీరు ఆల్రెడీ బ్లాగ్స్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా నెక్స్ట్ హెయిర్ కేర్ గురించి కూడా, అక్క హెయిర్ కేర్ రొటీన్ చెప్పండి అక్క, మీ హెయిర్ ఎంత లాంగ్ ఎలా ఉంది, హెయిర్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నేను హెయిర్ కేర్ రొటీన్ ఆల్రెడీ చేశాను, బట్ ఇంకా కూడా మళ్ళీ ఆయన మంచిగా ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయమని కూడా అడుగుతున్నారు కాబట్టి అది కూడా చేస్తాను. దెన్ నెక్స్ట్ లైక్ ది మోస్ట్ ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్ ఇది ఆల్సో అబౌట్ మై స్కిన్ కేర్. అక్క మీ స్కిన్ ఎందుకు ఇంత గ్లోగా ఉంది అని. అక్క స్కిన్ గ్లో ఉంది అక్క, ఏం క్రీమ్ పెడుతున్నారు మీరు, ఈ స్కిన్ గ్లో ఉంది. స్కిన్ గురించి వచ్చేసరికి నేను ఎక్కువగా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చాలా యూజ్ చేస్తాను. ఐ లవ్ స్కిన్ కేర్. ఐఎమ్ నాట్ ఎ బిగ్ పర్సన్, లైక్ మేకప్ పర్సన్ కాదు. లిప్స్టిక్స్ ఇష్టము, లిప్ టెన్స్ కూడా. లిప్స్టిక్స్ కంటే కూడా ఐ లవ్ లిప్ టెన్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను కరెంట్గా యూజ్ చేసేది ఇక్కడ లేదు, నేను బిట్టు రూమ్లో ఉన్నా. స్కిన్ కేర్ నేను కొత్త ఆర్డర్ పెట్టుకున్నాను, అవి వస్తున్నాయి. వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఐ లవ్ స్కిన్ కేర్ గైస్. నేను ఎంత కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేస్తానంటే నాకు చాలా ఇష్టం. అట్లా అని మరీ పిచ్చిగా ఎక్కువగా పెట్టేసుకోను, బేసిక్ స్కిన్ కేర్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఐ ఆల్సో డూ అ వీడియో అబౌట్ స్కిన్ కేర్ గైస్ డెఫినెట్లీ, బికాస్ హెయిర్ కేర్ నేను ఆల్రెడీ చేసిన కాబట్టి స్కిన్ కేర్ గురించి ఎప్పుడు చేయలేదు. లైక్ ఎవరైనా బేసిక్ స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్, డ్రెస్సెస్ గురించి అంతే గైస్. ఇంకా ఫైనల్లీ లెట్స్ ఎండ్ దిస్ విత్ దిస్ క్వశ్చన్. అక్క మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని. మై ఇన్స్పిరేషన్ ఈజ్ ఆబ్వియస్లీ మై డాడ్ గైస్, అండ్ ఆల్సో మా నాన్నమ్మ తాతయ్య కూడా. మా డాడీ మాకు చాలాసార్లు చెప్పేవాళ్ళు మా నాన్నమ్మ తాతయ్య గురించి. మా నాన్నమ్మ అయితే స్ట్రాంగ్ ఉమెన్, సీరియస్లీ ఐ గెట్ సో మచ్ ఇన్స్పైర్డ్ బై మై నాన్నమ్మ. మా డాడీ చెప్పిన స్టోరీస్లోనే ఓ మై గాడ్ మా నాన్నమ్మ ఇంత కష్టపడేదా అనిపిస్తుంది. చాలా కష్టపడిందంట, లైక్ ఇంకా బెటర్ థింగ్స్ కోసము చాలా కష్టపడింది నా నాన్నమ్మ. తను చేసే వర్క్లో ఇది బెస్ట్ ఇచ్చేదంట. అట్లా మా నాన్నమ్మ నుంచి మా డాడీ, అండ్ మా డాడీ నుంచి నేను కూడా. అండ్ వాట్ ఈజ్ యువర్ గోల్ అక్క? మీ గోల్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని దీని గురించి కూడా అడిగారు కాబట్టి మై ఫైనల్ గోల్ ఎట్ ది ఎండ్ ఏది చేసిన ఐ షుడ్ గెట్ సక్సీడ్ ఇన్ మై లైఫ్, అండ్ ఆల్సో ఐ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్, అండ్ దట్స్ వాట్ మై మెయిన్ గోల్, అండ్ దట్ ఈస్ మై గోల్, వన్ అండ్ ఓన్లీ గోల్ గైస్. అంతే, పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. ఎట్ ది ఎండ్ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. మీ కాంటెంట్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే గైస్, లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్. సో అది గైస్, సో అంతే గైస్ Q&A వీడియో. అండ్ గైస్ నేను Q&A వీడియో కంప్లీట్ చేశాను. ఇంకా ఇప్పుడు కొద్దిసేపట్లో బిట్టు అండ్ మమ్మీ ఇద్దరు వస్తారన్నమాట. మా రిలేటివ్స్ అందరు ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి, అండ్ ఆల్సో అందరు కాలనీ వాళ్ళు కూడా ఇంకా పసుబొట్టికి వెళ్ళాలి కాబట్టి మమ్మీ బిట్టు వెళ్ళేసి వస్తున్నారు. నాకు కొంచెం ఇదే Q&A వీడియో చేద్దామని నేను ఇంకా వెళ్ళలేను. సో అందుకే బిట్టు అండ్ మమ్మీ వెళ్ళారన్నమాట. బిట్టు మమ్మీని తీసుకొని వెళ్ళింది, వాళ్ళు కార్లో వెళ్ళారు. ఇంకా కొద్దిసేపట్లో వచ్చేస్తారు. అండ్ పోలేలు తింటాను. అసలు నాకైతే మార్నింగ్ నుంచి క్రేవింగ్ అవుతుంది. మార్నింగ్ ఒక్కటే తిన్నా, సో ఇప్పుడు మంచిగా పోలేలు తిన్నాము. అండ్ నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతంకి మమ్మీ పూర్ణం బూరెలు చేస్తుంది. అసలు సూపర్బ్ అంటే సూపర్బ్ చేస్తుంది గైస్ మా మమ్మీ. నెక్స్ట్ వీక్ నేను మీకు చూపిస్తాను. సో అది ఇంకో వ్లాగ్లో ఉంటుంది. బిట్టు అండ్ మమ్మీ ఇప్పుడే మొత్తం ఏమంటారు వాయినాలని పసుపు బొట్టు తీసుకొని వచ్చారు. ఈసారి బిట్టుకు కూడా అంటే మమ్మీని బిట్టే తీసుకెళ్ళింది కార్లో కాబట్టి ఫుల్ బ్యాంగిల్స్ తీసుకుంది. నా బ్యాంగిల్స్, చిన్న బ్యాంగిల్స్ అబ్బో అలసిపోయినాం. ఆల్రెడీ నిన్ననే చాలా టైర్డ్ అయినాము, ఎందుకంటే నిన్న మా మామయ్య కొడుకు యూకే వెళ్ళినాడు. నిన్న ఈవినింగ్ వెళ్ళి ఈరోజు మార్నింగ్ 6 అంటే ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండే, ఇంకా నైట్ అందరం మేము అక్కడే మేలుకొని ఉండి అందరం
నైట్ అంతా మేలుకున్నాం ముచ్చట్లు మళ్ళీ కలవడనేసి ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎన్ని ఇయర్స్కి కలుస్తాము అదే మళ్ళీ నైట్ ఫ్లైట్ ఇంకా మార్నింగ్ నైట్ అక్కడే పడుకొని మార్నింగ్ వెళ్ళి ఇక్కడ ఇంటి దగ్గరే, చాలా దగ్గరే, కానీ ఇంకా అట్లా పక్కనే వేరే కాలనీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కిచ్చేసి వచ్చినాం. ఫ్లైట్ ఎక్కిచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చినాం. సెండ్ ఆఫ్ సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చినాం. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి పూజ గదంతా క్లీన్ చేసుకొని ప్రసాదాలు చేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసి లంచ్ చేసి మళ్ళీ రెడీ అయ్యి ఇంకా మళ్ళీ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి తాంబూలానికి వెళ్ళి మళ్ళీ అందరి దగ్గర తీసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంకా కొన్ని ఉన్నాయి కూడా ఇంకా అయ్యో అక్క వచ్చేళ్ళింది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.